ప్రియులారా, రాత్రికాల ప్రార్థనకు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దినమంతా పనిపాట్లలో అలసిపోయారా? దేవుని సన్నిధిలో కొద్దిసేపు ఉపశమనాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకుందరుగారు. నాతో కలిసి ప్రార్థిస్తారా? మొదటిగా వాక్యాన్ని ధ్యానించుకుందాం. రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 39వ వచనంలో, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అన్నారు. ప్రియులారా, ఈ విషయంలో మన అనుదిన జీవితాల్లో, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఎప్పుడైనా ప్రేమను కోల్పోయామా? ఎవరైనా మనల్ని దూరం చేశారా? ఎవరైనా వంచారా? ఎవరైనా మోసం చేశారా? ఎవరైనా మనసును గాయం చేశారా? ఈరోజు ఈ వచనం మనకి చెప్పేది ఏమిటంటే, దేవుని ప్రేమ మన జీవితంలో ఏ స్థితిలో కూడా తగ్గదు, మారదు, మనల్ని బలహీనపరచదు. ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు అన్నారు. పౌలు అనుభవజ్ఞుడు. ఆయన అనేక కష్టాలు, శ్రమలు, జైలు జీవితాలు, శోధన ఎదుర్కొన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఎవ్వరు ఏది దేవుని ప్రేమ నుంచి మనల్ని వేరు చేయలేవు అని చెప్తున్నారు. అంటే దేవుని ప్రేమ స్థిరమైనది, దేవుని ప్రేమ నిత్యమైనది, దేవుని ప్రేమ అపారమైనది. మనుషుల నమ్మకాలు మనల్ని ఒమ్ము చేయొచ్చు. మనుషుల యొక్క ప్రేమలు అవసరాల మేరకే ఉండొచ్చు, మోసం చేయొచ్చు. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదయ్యా అంటే శాశ్వతమైనది. రోమీలకు రాయబడిన పత్రికలో 8వ అధ్యాయం చివరి భాగంలో అక్కడ పౌలు దేవుని ప్రేమ గురించి ఒక విజయ గీతంలాగా చెప్తున్నాడు. అది ఎలాంటిదంటే, మరణము కానీ, దూతలే కానీ, అధికారులే కానీ, ఉన్నవే కానీ, రాబోవే కానీ, ఎత్తైనదే కానీ, లోతైనదే కానీ, ఏదైనా దేవుని ప్రేమ నుంచి మనలను వేరు చేయలేదు అని చెప్తున్నారు. ఇది మనకు నమ్మకాన్ని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇస్తుంది. మనం యేసుక్రీస్తులో ఉన్నంత వరకు దేవుని ప్రేమ మన చుట్టూ ప్రాకారంలాగా ఉంటుంది. రోమిలకు లేఖ రాసేటప్పుడు పౌలు, రోములో విశ్వాసులు తీవ్రమైన హింసలకు ఎదుర్కొంటున్నారు. కొందరు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే పౌలు ఈ లేఖ ద్వారా వారిని ధైర్యపరుస్తున్నాడు. మరణమైన, శోధనైనా ఏది దేవుని ప్రేమ నుంచి ఆపలేవు. దేవుడు మన కోసం తన కుమారుని ఇచ్చారని, ఇది దేవుని ప్రేమ యొక్క ఉన్నత స్థితి అని తెలియపరుస్తూ ఉన్నారు. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని చెప్తున్నారు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్నారు. అవును కదా, దేవుని ప్రేమపూర్వకమైన మాటలు ఎంతో ఆశీర్వాదకరం. 136వ సంకీర్తన 26వ చరణంలో, ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును అన్నాడు కదా. యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని పంపెను అన్నారు. ప్రియులారా, దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఒకవేళ నిన్ను మనుషులు ప్రేమించారేమో, ప్రేమ అనే మాట నీ జీవితంలో గాయపరిచేదిగా ఉందా, వేదనగా ఉందా? మనుషులు అలాంటి అనుభవాలు నీకు నేర్పించారేమో, కానీ ప్రేమ యొక్క శాశ్వత చిరునామా మన పరలోకపు తండ్రే. కనుక ప్రియ సహోదరి, సహోదరులరా, దేవుని ప్రేమ ఎంత బలమైనదో, ఎంత నిత్యమైనదో మనం చూస్తున్నప్పుడు, నీ వృద్ధాప్యంలో ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే అని తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మన యొక్క ఆదాయం తగ్గిపోయినా, మన శరీరము వృద్ధాప్యంలోకి వెళ్ళి మన ఆకర్షణలు తగ్గిపోయినా, లోకం మనల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటుంది. కానీ దేవుని ప్రేమ నిత్యనూతనం. నువ్వే వయసులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ సంపాదనలో ఉన్నా, ఎక్కడున్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. దేవుని ప్రేమ శాశ్వతమైనది. నీ ప్రేమను మోసకరమైన మనుషుల మీద పెట్టి ఒకవేళ మోసపోయావేమో, కానీ నీ నమ్మకాన్ని దేవుని మీద పెట్టినట్లయితే ఖచ్చితమైన ప్రేమను పొందుకుంటావు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రియులరా, ప్రార్థించుకుందాం. మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాం. మీరు మరింత ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచాలన్నా, లేక మాతో మాట్లాడాలనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి, లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించాలని కోరుతూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ప్రేమను బట్టి వందనాలు నాయన. ఈ 13వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం నాయన, ఈ సోమవారం దినమంతా మీ భద్రతలో క్షేమకరంగా నడిపించారు. మీ ప్రేమను బట్టి వందనాలు అయ్యా. ఈ సమయంలో మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి కృపనిచ్చారు.
ప్రేమ కలిగిన దేవ, మీ నడిపింపు, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించిన దేవ, దినములో భౌతికమైన ఆత్మీయమైన అనేకమైన ఈవులు ఆశీర్వాదాలు మాకు దయచేశారు. మా పనిపాట్ల నుంచి క్షేమకరంగా తిరిగి రావటానికి కృపనిచ్చారు. దినమంతా పనిచేసిన బిడలు ఏ అలసట, ఏ బలహీనత, అయ్యా ఇదిగో నాయనా, ఏ విధమైనటువంటి నెమ్మది లేనటువంటి తను వారి చుట్టూ సమీపించకుండా మీ కాపుదలు అనుగ్రహించండి. అయా ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు విశ్రాంతికి ఉపక్రమిస్తుంటుండగా కలతలు లేని, పీడకలలు లేని, అలసట లేని అయా చక్కని విశ్రాంతిని దయచేయండి. అయా వారి శరీరాలకు నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాం. అయా ఇకను నాయన రక్షణ పొందినటువంటి వారి హృదయాలు కదిలించండి. అయా మీ ప్రేమ చేత నింపమని వేడుకుంటున్నాం. అలాగే నా తండ్రి, ఈ సమయంలో ఇదిగో నాయన జరుగుతున్న పరిచర్యను దీవించండి. నాయన కాలమును సద్వినియోగపరుచుకునే జ్ఞానవంతులుగా మీ చిత్తాన్ని జరిగించటానికి కృప దయచేయండి. దినమంతట్లో తలంపు వలన, క్రియ వలన, మాట వలన మీకు విరోధంగా పాపము, అపరాధము చేసినట్లయితే మన్నించండి, సరిదిద్దండి నాయన. ప్రేమ కలిగిన దేవ, మీ కృపను బట్టి బలపరచండి. అయా మరి సమయంలో ప్రతి బిడ్డను మీ కృప చేత నింపండి. బలహీనులు, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. గాయాలను కట్టండి, విరిగిన ఎముకలను అతికించండి. అయ్యా ఆసుపత్రి పాలైన వారికి విడుదల దయచేయండి. మరణ పడక మీద ఉన్న వారిని లేవనెత్తండి. షుగర్లు, బీపీలు, కీళ్ల నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు, నరాల బలహీనతలు, థైరాయిడ్ సమస్యలు, లివర్ ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉన్నవారు, రక్తంలో శుద్ధి లేని వారు, ఎలర్జీలు, అయా ఇన్ఫెక్షన్స్, ఏ బలహీనతున్న నజరేయుడైన క్రీస్తు నామంలో నడి నెత్తి మొదలుకుని అరికాలు వరకు క్రీస్తు ప్రభు రక్తాన్ని ప్రవహింపచేసి పరిపూర్ణ సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. అయ్యా ఇదిగో నాయన గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి, మీ కృప చేత నింపండి. మనశ్శాంతి లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అయా వ్యసనాల బారిన పడిన వారికి విడుదల దయచేయండి. అయా కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాలను దీవించండి. కుటుంబాలు వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. మా బిడ్డల చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. ప్రేమ కలిగిన దేవ, యవన బిడ్డలకు సత్ప్రవర్తన దయచేయండి. సొంత గృహం లేని వారిని దర్శించండి. అయా ఆర్థికంగా అప్పుల పాలైన వారికి విడుదల దయచేయండి. కుటుంబాల్లో కలహాలు తొలగించండి. మా బిడ్డల చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి నా తండ్రి. అలాగే నాయన దూర దేశాలు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా దినమెల్లా వారి కొరకు, వారి బిడ్డల, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, పనిలేని వారి విషయంలో కృప దయచేయండి. బిడ్డలు ఎక్కడున్నా ఆత్మీయులుగా రక్షణ పొందిన వారిగా ఉండడానికి కృప దయచేయండి. నాయన బిడ్డలు ఎక్కడున్నప్పటికీ ఒకనాటికి సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో వారి బిడ్డల కుటుంబాన్ని చేరుకోవటానికి కృప దయచేయండి. అయా ఇదిగో నాయన మా దేశానికి మీ కాపుదలు అనుగ్రహించండి. మా కుటుంబాలకు మీ కాపుదలు అనుగ్రహించండి. మా యొక్క రాష్ట్రానికి మీ కాపుదలు అనుగ్రహించండి. దేశ రక్షణ, రాష్ట్ర రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. అయా మా సంఘాల చుట్టూ మీ కాపుదలు అనుగ్రహించండి. బలమైన పరిచర్య జరిగించటానికి కృప దయచేయండి. మరొక పర్యాయం రాత్రికాల సమయంలో బిడ్డలు విశ్రాంతి ఉపక్రమిస్తుంటుండగా చక్కని విశ్రాంతిని దయచేసి ఉదయకాలం లేచి మిమ్మల్ని స్తుతించి గనపరిచి వారి దైనందిన జీవితంలో పాలుపంచుకునే కృప అనుగ్రహించమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.